నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ బాదం మిల్క్ ప్రీమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. యూజువల్గా బాదం మిల్క్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. అలా కాకుండా ఈ పౌడర్ని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు 2 నిమిషాల్లో మనం బాదం మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని శీతాకాలంలో వేడివేడిగా తీసుకోవచ్చు. అదే సమ్మర్ సీజన్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా కూడా తాగొచ్చు. అలానే పిల్లలకి పెద్దవాళ్ళకి న్యూట్రిషియస్ డ్రింక్ లాగా కూడా పాలల్లో కలిపి ఇవ్వచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ వేయకుండా ప్యూర్ ఇన్స్టెంట్ బాదం మిల్క్ ప్రీమిక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక సాస్ పాన్ ని పెట్టుకుని దాంట్లోకి ఒక 2.5 నుంచి 3 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరగనివ్వండి. నీళ్లు ఈ విధంగా మరగడం మొదలైన తర్వాత దీంట్లోకి 1 కప్పు దాకా కూడా బాదం పప్పుల్ని వేసేసుకుని వీటిని జస్ట్ 1 లేదా 2 నిమిషాలు మాత్రమే ఈ నీళ్ళలో మరగనివ్వండి. 1 లేదా 2 నిమిషాల పాటు దీన్ని అలా మరగనిస్తే గనక పైన తొక్క నుంచి లోపల గింజలోకి ఈ విధంగా ఉబ్బినట్టు వస్తుంది. ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ ని కట్టేసుకుని ఈ నీళ్ళని అలానే బాదం పప్పుల్ని రెండింటిని కూడా స్టైనర్ సహాయంతో సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇవి కొద్దిగా చల్లారడం మొదలవుతాయండి. అప్పుడు బాదం పప్పుల్లోంచి తొక్కలన్నిటిని కూడా తీసేసుకోండి. ఈ విధంగా ఉడకపెడితే గనక తొక్కలు ఈ విధంగా చాలా చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా బాదం పప్పులన్నిటిని కూడా తొక్క తీసేసుకుని స్టవ్ ని ఆన్ చేసుకుని మందపాటి ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి ఈ బాదం పప్పుల్ని అన్నిటిని కూడా వేసుకుని సిమ్ లో మాత్రమే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే వెంటనే రంగు వచ్చేస్తాయి కానీ లోపల వరకు అంట వేగవు. అదే సిమ్ లో పెడితే లోపల వరకు కూడా వేడి వెళ్ళి ఫ్లేవర్ అది కూడా బాగా ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో కంపల్సరీ సిమ్ లో మాత్రమే పెట్టుకుని ఈ విధంగా బాదాన్ని వేయించేసుకోవాలి. బాదం అన్నిటినీ కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి ఒక 10 వరకు కూడా బాదం, 10 జీడిపప్పులు, 10 పిస్తా పప్పుల్ని వేసేసుకుని వీటిని కూడా సిమ్ లో మాత్రమే పెట్టుకుని దోరగా వేయించుకోండి. శుభ్రంగా బాగా వేయించేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నా దగ్గర ఇలా చిన్నగా కట్ చేసుకునే కట్టర్ ఉంది కాబట్టి నేను దీంట్లో వేసాను. లేదంటే నైఫ్ లో అయినా సరే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. ఇది మనం పౌడర్ చేసిన తర్వాత కలుపుతాము. అప్పుడు మనం బాదం మిల్క్ తాగినప్పుడు అక్కడక్కడ పలుకులన్నీ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకుని దాంట్లోకి 1.5 నుంచి 2 కప్పుల వరకు కూడా పంచదారని వేసుకోండి. ఏ స్వీట్ చేస్తున్నప్పటికీ కూడా యాలకులు వేస్తే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి 5 యాలకులు, అలానే మంచి కలర్, మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను కొద్దిగా కుంకుమ పువ్వుని వేస్తున్నాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా పసుపు వేసుకోండి. ఇది కలర్ కి మాత్రమే కాదు, మనందరికీ తెలుసు కదా పసుపులో చాలా మెడిసినల్ వాల్యూస్ అవి ఉంటాయని. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తని పౌడర్ అయ్యేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా పొడిపొడిలాడుతూ వస్తుందండి. అప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా మిల్క్ పౌడర్ ని వేసుకోండి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పులన్నిటినీ కూడా వేసుకుని ఒక్కసారి ఈ పౌడర్ లోకి కలిసేంత వరకు కూడా కలిపేసుకుని దీన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. కంటిన్యూస్ గా తిప్పితే గనక బాదంలో ఉన్న ఆయిల్స్ అయ్యి బయటకు వచ్చి ముద్దగా తయారైపోతుంది. కలుపుకుంటూ ఆపుకుంటూ దీన్ని ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం మిక్సీ జార్లో తిప్పినప్పుడు ఇది ఎంతో కొంత వేడవుతుంది కాబట్టి ఒక బౌల్లోకి కానీ వెడల్పాటి పళ్ళెంలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పప్పులన్నిటినీ కూడా దీంట్లోకి వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఒక అరగంట నుంచి గంట పాటు అలా వదిలేస్తే దీంట్లో ఏమైనా వేడి తేమ అది ఉంటే గనక ఆరిపోతుంది. ఆ తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్ లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టోర్ చేసుకుంటే బయట అయితే 1 లేదా 2 వారాల వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్ లో అయితే 2-3 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. అలానే ఫ్లేవర్స్ అన్ని కూడా ఏమీ తగ్గవు. ఇప్పుడు దీంతో బాదం మిల్క్ ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ లోకి 1/2 లీటర్ వరకు కూడా పాలని వేసుకుని ఈ పాలని బాగా మరగనివ్వండి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల దాకా కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం మిల్క్ ప్రీమిక్స్ ని వేసేసుకోండి. ప్రతి 100 ml కి 1 టేబుల్ స్పూన్ అయితే పక్కాగా సరిపోతుందండి. ఈ పొడి అంతా కూడా పాలలో కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని
1 లేదా 2 నిమిషాల పాటు అలా బాయిల్ చేస్తే మిల్క్‌లోకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఎటువంటి ఎక్స్‌ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. దీన్ని వేడివేడిగా కావాలనుకుంటే వెంటనే సర్వ్ చేసుకోండి. అదే కూల్‌గా తాగాలనుకుంటే చల్లారిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే కూల్ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్‌లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.